నిన్న వెంకటే దద్దరిల్లింది. క్రికెట్ అభిమానులు ఎంతగానో ప్రేమించి ఆదరించే క్రికెటర్లు నిన్న వారి అభిమానులకు చాలా పెద్ద ట్రీట్ ఇచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అంటే యావత్ క్రికెట్ ప్రపంచమంతా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో అదే నిన్న జరిగింది. వీరి పోరును ఎల్ క్లాసికో అని ఊరికే అన్నారు. ఆ పేరుకు తగ్గట్టుగానే నిన్న ఇరు జట్లు గట్టి పోటీనిచ్చాయి. కానీ చివరికి చెన్నై సూపర్ కింగ్సే పైచేయి సాధించింది. ముంబై విజయానికి అడ్డుగా మహేంద్రుడు నిలబడ్డాడు. ఈ ఓటమితో ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ హోంలో రెండోసారి ఓటమి చవిచూసింది. అయితే పూర్తి వివరాల్లోకి వెళితే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై చేజింగ్లో వారి సొంత మైదానంలో అన్బీటబుల్ అని అనుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, శివం దూబేలు అర్ధ సెంచరీలతో ఆకట్టుకోగా హార్దిక్ పాండ్యా వేసిన 20 ఓవర్ రెండో బంతికి డారిల్ మిషెల్ అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన ధోని రాగానే విధ్వంసం సృష్టించాడు. 20 ఓవర్ 3, 4, 5 బంతుల్లో వరుసగా 3 సిక్స్లు బాది తన ఫ్యాన్స్కు పైసా వసూలు ఫినిషింగ్ అందించి తను ఇంకా వరల్డ్స్ బెస్ట్ ఫినిషర్ అని అనిపించుకున్నాడు. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఇన్నింగ్స్ స్కోరు 70 పరుగుల వద్ద 8వ ఓవర్ వేసిన మతీష్ పత్రానా బౌలింగ్ మొదటి బంతికి ఇషాన్ కిషాన్ కవర్స్లో ఫీల్డ్ చేస్తున్న షార్దుల్లా గుర్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అదే ఓవర్ మూడో బంతికి ఉప్పర్ కట్ ఆడి థర్డ్ మ్యాన్లో ఉన్న ముస్తఫిజుర్ రెహమాన్ పట్టిన అద్భుతమైన క్యాచ్తో 2 బాల్ డక్అవుట్గా పెవిలియన్ దారి పట్టారు. ఇక థర్డ్ వికెట్గా వచ్చిన తిలక్ వర్మ రోహిత్ శర్మతో కలిసి 60 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ ఈ సీజన్కి గాను తమ మొదటి హాఫ్ సెంచరీని నమోదు చేశారు. 14వ ఓవర్ వేసిన పతిరానా ఆ ఓవర్ 5వ బంతికి తిలక్ వర్మకు ఫుల్ లెంత్ డెలివరీ వేయడంతో సరిగ్గా జడ్జ్ చేయలేక లాంగ్ ఆన్లో ఉన్న షార్దుల్ ఠాకూర్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టారు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ కూడా వెంటనే వెనుదిరిగారు. టీమ్ డేవిడ్ 2 సిక్సర్లతో ఆలరించి ముస్తఫిజుర్ బౌలింగ్లో రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. చెన్నై సూపర్ కింగ్స్ చాలా స్మార్ట్గా ఆడింది. రోహిత్ ఉన్న టచ్లో సింగిల్ హ్యాండెడ్లీ మ్యాచ్ గెలిపించేస్తాడు. అయితే ఆయన స్ట్రైక్ రాకుండా చాలా బాగా మేనేజ్ చేశారు. ప్రతి బ్యాట్స్మెన్ షార్ట్ బౌండరీ అడ్వాంటేజ్ దొరకకుండా లాంగ్ బౌండరీ వైపు ఆడించాలనే వారి స్ట్రాటజీ వర్కౌట్ అయింది. ఈ దశలోనే ఫ్రస్ట్రేషన్లో ముంబై బ్యాట్స్మెన్ ఒత్తిడికి లోనయ్యి టార్గెట్ను అందుకోవడంలో ఇబ్బంది పడ్డారు. చివరి ఓవర్లో ముంబై ఇండియన్స్కు 33 పరుగులు కావాల్సి ఉండగా రోహిత్ శర్మ 96 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. మొదటి బంతిని డాట్ చేసి రెండో బంతికి సింగిల్ తీసి రోహిత్ను బ్యాటింగ్కి పంపించారు నబీ. మూడవ బంతికి 4 కొట్టి ఆల్మోస్ట్ 12 ఇయర్స్ తర్వాత ఐపీఎల్లో రెండో సెంచరీని నమోదు చేసిన రోహిత్ శర్మ ఆ సెంచరీని కనీసం ఆస్వాదించలేకపోయారు. ముంబై ఇండియన్స్ 20 పరుగులతో ఓటమి పాలైనప్పటికీ రోహిత్ శర్మ సెంచరీతో ఫ్యాన్స్కు స్పెషల్ ట్రీట్ దక్కింది. ఎంఐసిఎస్కే మ్యాచ్ అనగానే అభిమానులు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ని నిలబెడుతూ అంతే ఉత్కంఠగా సాగింది. మహేంద్రుడు 3 సిక్స్లు, హిట్మ్యాన్ సెంచరీ ప్రేక్షకులకు పైసా వసూలుగా నిలవగా పాతిరానా స్పెల్ అయితే స్పెషల్ కాంప్లిమెంటరీ అనే చెప్పవచ్చు. తన అద్భుతమైన బౌలింగ్తో ముంబై ఇండియన్స్ బ్యాటర్లను 30 తిప్పలు పెట్టిన పాతిరానాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.